అదృష్టార్ వారి అదృష్టరత్నం ధరించండి, మీ జీవితాన్ని మార్చుకోండి. వారంతా బుద్ధిమాంద్య పిల్లలు. కనీసం వారి సొంత పనులు కూడా చేసుకోలేని దయనీయ పరిస్థితుల్లో ఉంటారు. కానీ వారి తల్లిదండ్రులు కూడా వాళ్ళని పట్టించుకోకపోతే వారందరినీ ఆర్డిటి అనే సంస్థ అనంతపూర్లో అత్యంత ప్రసిద్ధి చెందినది. ఆ సంస్థ స్వచ్ఛంద సంస్థ వారిని చేరదీసి వారికి 10 ఏళ్ల పాటు ప్రత్యేక శిక్షణను అందించి అనంతపురం జిల్లా నుంచి అంతర్జాతీయ స్థాయిలో మెడల్స్ సాధించే విధంగా వారిని తీర్చిదిద్దారు. గత నెల 17 నుంచి 25 వరకు బెర్లిన్లో జరిగిన సమ్మర్ వరల్డ్ ఒలింపిక్స్లో వారు మెడల్స్ సాధించి జిల్లా కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పారు. వారి యొక్క జీవిత విశేషాల గురించి ఇప్పుడు మనం వారితో అడిగి తెలుసుకుందాం. అమ్మా, నీ పేరేం పేరు, ఏ ఊరు మీది, ఎన్నేళ్ళ నుంచి ఏ కోచింగ్ తీసుకుంటున్నావు, ఏం సాధించావు నువ్వు? నా పేరు షమీలా, మా ఊరు విట్లంపల్లి. నేను ఇక్కడ వచ్చేసి 7 సంవత్సరాలు 2017లో వచ్చినాను. ఇక్కడ 7 ఏళ్ళ నుంచి ట్రైనింగ్ తీసుకుంటున్నాను సార్. ఏమేమి గేమ్లు ఆడతావు? ఏ గేమ్లో నీకు మెడల్ వచ్చింది? నాకు బ్యాడ్మింటన్ సార్, డబుల్స్ ఫస్ట్ మెడల్ వచ్చింది, సింగల్ 3rd ప్లేస్ వచ్చింది సార్. మా అమ్మ ఇంట్లోనే ఉంటుంది, మా నాన్న కూలి పని చేస్తాడు. మేము అక్క చెల్లెళ్ళు 2, ఒక తమ్ముడు. దేనికోసం ఈ స్కూల్లో చేరినావు నువ్వు? దేనివల్ల అంటే నేను ఎట్లా అంటే అట్లే ఉంటుంటే ఎక్కడంటే అక్కడే పనుకోవడం, ఎవరైనా మాట్లాడిస్తే వాళ్ళని అట్లే తిరిగి ఎదురు ఏమన్నా అంటే చెడ్డగా మాట్లాడడం అది చేస్తూ ఉంటా సార్. ఇప్పుడు వీటికి వచ్చేసి ఎన్నేళ్ళు అయింది నువ్వు? 7 సంవత్సరాలు అయింది సార్. ఈడ ఏమేమి నేర్పించినారు నీకు? నాకు బ్యాడ్మింటన్, హ్యాండ్బాల్ అన్ని గేమ్స్లో నేర్పించినారు సార్ మాకు. ఏ గేమ్లో నీకు మెడల్ వచ్చింది? బ్యాడ్మింటన్లో వచ్చింది సార్. డబుల్స్లో గోల్డ్ మెడల్ వచ్చింది, సింగిల్లో 3rd ప్లేస్ బ్రాంజ్ వచ్చింది సార్. మా ఇంట్లో వాళ్ళు కూలి పని చేస్తున్నారు సార్. మా అమ్మ హోటల్, మా నాన్న బయలుదేరి పని, నేను ఇంట్లో ఉంటున్నాను. ఏ ఊరు మీది సొంతూరు? ఎన్నేళ్ళైంది ఆర్డిటి స్కూల్లో చేరి? గత 6 సంవత్సరాలు. యా ఊరు మీది? కళ్యాణదుర్గం, మల్లాపురం. షటిల్ ఒకటే నేర్చుకుంటావా, ఇంకా ఏమన్నా నేర్చుకుంటావా? షటిల్ ప్రస్తుతానికైతే షటిల్ నేర్చుకుంటుంటే, ఆవిడ 4 బాల్ నేర్చుకుంటుంటే 4 బాల్ వచ్చి పోవాల్సిండేది కరోనా నుంచి డ్రాప్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు మీరు గోల్డ్ మెడల్ సాధించినావు కదా, ఏ దేశం మీద గెలిచినావు నువ్వు? కంట్రీ వచ్చేసి బెర్లిన్ సార్. బెర్లిన్. ఏం పేరమ్మా నీ పేరు? తర్వాత నువ్వు ఏ గేమ్ ఆడినావు, ఏం మెడల్ వచ్చింది నీకు? నా పేరు అలివేలు, నాకు టేబుల్ టెన్నిస్లో గోల్డ్ మెడల్ వచ్చింది. ఏ ఊరు మీది? ఎన్నేళ్ళ నుంచి ఈడున్నావు? మా ఊరు వచ్చి ఏపుకుంటా. నా గేమ్ వచ్చి నేను 7 సంవత్సరాల నుంచి ఉన్నాను. మీ అమ్మ మీ నాయన ఏం చేస్తారు? ఎంతమంది మీరు పిల్లలు? ఎట్లా నేర్చుకున్నావు గేము? మా అమ్మ మా నాన్న కూలి పని పోతారు. మేము అందరూ 4 ఆడపిల్లలు, ఓ తమ్ముడు. 4 ఆడపిల్లలు ఏం చేస్తున్నారు? పెళ్ళిళ్ళు అయిపోయినాయా, లేకపోతే ఏమైనా చదువుకుంటున్నారా? ఇంకో చెల్లెలు వచ్చి బీటెక్ అయిపోయింది, నా తమ్ముడు 2nd ఇయర్ అయిపోయింది. ఉద్రికి ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. నువ్వు ఈ టేబుల్ టెన్నిస్ తప్ప ఇంకా ఏమేమి గేమ్లు ఆడతావు? హ్యాండ్బాల్, టేబుల్ టెన్నిస్. ఇక్కడ నుంచి ఎంతమంది పోయినారు? ఎన్ని మెడల్స్ తీసుకొచ్చినారు? ఇక్కడ నుంచి 4 పోయినాం సార్. ఇక్కడ 4 మెడల్స్ వచ్చినాయి సార్. 4 గోల్డ్ సార్, 2 బ్రాంజ్ వచ్చినాయి. వీళ్ళకు అసలు కోచింగ్ ఎట్లా స్టార్ట్ చేస్తారు, ఎలా మీరు కోచింగ్ ఇస్తారు? వీళ్ళని వచ్చేసి మేము మా సంస్థలో నుంచే డిఫరెంట్ సెంటర్స్ నుంచి వాళ్ళకి కొన్ని గేమ్స్ కండక్ట్ చేసి వాళ్ళ ఎబిలిటీ కొంచెం అంటే మేము చెప్తే రియాక్ట్ అయ్యే విధంగా ఉన్న వాళ్ళని మేము చూస్ చేసుకొని బత్తలపల్లి స్పోర్ట్స్ సెంటర్కి మార్చుకొని వాళ్ళకి కొన్ని గేమ్స్ పెట్టుకొని వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంది, మాకు ఏ గేమ్కి వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు అది అబ్జర్వ్ చేసుకున్న తర్వాత మేము వాళ్ళని ఒక గేమ్కి అనేది ఫిక్స్ చేసుకుంటాం. దాదాపు ఇక్కడ ఎన్ని గేమ్స్ నేర్పిస్తారు? ఇక్కడ దాదాపు వచ్చేసి 15 గేమ్స్ ఉన్నాయి సార్.
15 గేమ్స్. ఒకటి వరల్డ్ సమ్మర్ గేమ్స్ 4 years వన్స్ జరుగుతుంది, వరల్డ్ వింటర్ గేమ్స్ జరుగుతుంది. వరల్డ్ సమ్మర్ గేమ్స్లో వచ్చేసి 10 గేమ్స్, వరల్డ్ వింటర్ గేమ్స్ వచ్చేసి 2 గేమ్స్, వరల్డ్ సమ్మర్ గేమ్స్ వచ్చేసి 10 గేమ్స్ జరుగుతాయి సార్. ఇక్కడ నేను తీసుకున్న గేమ్స్ వచ్చేసి ఒకటి హ్యాండ్బాల్, బ్యాడ్మింటన్. లాస్ట్ 2018 ఇన్ స్పెయిన్ అందోరా లావెల్లాకి బ్యాడ్మింటన్ కోచ్గా వెళ్ళడం జరిగింది. అక్కడ 2 gold మెడల్స్, 1 బ్రాంజ్ మెడల్, 2 4th places తీసుకురావడం జరిగింది మన సంస్థ ద్వారా. నెక్స్ట్ వచ్చేసి 2019 వరల్డ్ సమ్మర్ గేమ్స్ ఇన్ అబుదాబీకి హ్యాండ్బాల్ కోచ్గా నేను సెలెక్ట్ అయ్యాను. హ్యాండ్బాల్కి వెళ్ళడం జరిగింది. దానితో పాటు ఆర్డిటి సంస్థ ఇన్ ఆంధ్రప్రదేశ్ రిప్రజెంటింగ్ ఇండియా తరఫున ఓన్లీ మా సంస్థ నుంచే 6 మంది అమ్మాయిలు, 2 అబ్బాయిలు, 2 కోచెస్ వెళ్ళడం జరిగింది. జూడోలో కూడా 1 అమ్మాయి వెళ్ళడం జరిగింది మన ఇండియా తరఫున. 2 అమ్మాయిలే సెలెక్ట్ అయ్యారు. అందులో మన అమ్మాయి కూడా 1 అమ్మాయి ఉంది ఆంధ్రప్రదేశ్ నుంచి. ఆ అమ్మాయికి కూడా గోల్డ్ రావడం జరిగింది. నాకు ఆర్డిటి సంస్థ చాలా నాకు స్పెండ్ చేసి నన్ను అంత దూరం నడిపించిన సంస్థకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇది మీ పేరేంటి, ఎన్నేళ్ళ నుంచి నేర్పిస్తున్నారు? నా పేరు ఆశా సయ్యద్. నేను ఇక్కడ 2020లో ఇక్కడికి January 10th నేను ఇక్కడ పోస్టింగ్ అనేది తీసుకున్నాను. ఇక్కడ జాయిన్ అయిన తర్వాత కరోనా వచ్చేసింది. కరోనా వల్ల పిల్లలు ఎవరికి నేను అంత దగ్గరగా అవ్వలేదు, ఐడెంటిఫై లేదు. 2021 23లో 22 నుంచి ఇవి జూలై నుంచి స్టార్ట్ అయినాయి. పిల్లలు 2022లో వచ్చినారు. అమ్మాయిలు వచ్చేసి సౌమ్య జార్ఖండ్, సునీత ఫ్రమ్ జుల్కి పాండ్యా ఢిల్లీ, ఇంకొక అమ్మాయి వచ్చేసి హర్షిత గోవా. సాధారణంగా ఇప్పుడు వీళ్ళకు నేర్పించేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు మీరు? బట్ వీళ్ళు వెయిట్ లిఫ్టింగ్ చేసేటప్పుడు వాళ్ళ మూడ్ మంచిగా ఉండాలి. ఫస్ట్ ఆ మూడ్ని బట్టి మనం లిఫ్ట్ చేసేయడం అనేది జరిపిస్తామన్నమాట. వెయిట్ ఎక్కువ వేయడం వల్ల కూడా వాళ్ళు కొంచెం మొండికి వేస్తారు. బట్ వాళ్ళని మోటివేషన్లో తీసుకొచ్చి వాళ్ళని మంచిగా ఎంకరేజ్ చేసి మంచి మాటలతోనే మనం వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళని లిఫ్ట్ చేయడం అనేది జరిపిస్తామన్నమాట. మా కోచెస్ కానీ మా స్టాఫ్ కానీ ఎవరైనా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్లు వెళ్తాయి ఇక్కడికి రాకోకుండేసరికి. ఫోన్లు ద్వారాగా వాళ్ళు రాకోకుంటే, ట్రైనింగ్ రాకోకుంటే ప్రతి ఒక్కరు ఈవెన్ అందరూ ఫోన్లు చేసి ఇక్కడ పిల్లంపించుకొని పేరెంట్స్ని మోటివేషన్ చేసుకొని ఇక్కడ తీసుకొని వచ్చి ప్రాక్టీస్ చేయిస్తారనమాట. సెంటర్ ఇన్ఛార్జ్ మదన్ మోహన్ గారు ఉన్నారు, ఆయనతో మనం మాట్లాడదాం. అన్న చెప్పండి అన్న, అసలు ఈ కాన్సెప్ట్ ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పటి వరకు అనంతపూర్ జిల్లా నుంచి ఎంతమంది వెళ్ళారు? వాళ్ళు ఏమేమి మెడల్ సాధించారు? ఓకే సార్, నా పేరు మదన్ మోహన్, మాది ప్రాపర్ పెనగొండ. నేను 2011లో మనకి సెలక్షన్ జరిగినాయా, ఆర్గనైజేషన్ సెలక్షన్ చేయడం జరిగింది. సో 2012లో నుంచి మనకి ఇక్కడ ఒలింపిక్స్ అనేది స్టార్ట్ అయింది. మేము అప్పుడు ఫస్ట్ టైం ఇక్కడ బత్తలపల్లిలో ఫస్ట్ కొద్దిగా అబ్జర్వ్ చేసినాం 6 months. ఎప్పుడైతే మనకు హాస్టల్కి పోయి మెడల్స్ వచ్చినాయో, సో ఇలాంటిది ఒక ఒలింపిక్స్ అకాడమీ ఉంటే మేలు అనే ఉద్దేశంతో మా డైరెక్టర్ సార్ కానీ, మాంచు సార్ కానీ, అన్న ఫిరాసిస్ట్ కానీ వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక్కడ బత్తలపల్లిలో అకాడమీ ఉండాలా అనేది. సో సపరేట్గా వీళ్ళకే తర్ఫీదు ఇవ్వాలనే ఉద్దేశంతో వీళ్ళకి రెగ్యులర్గా ప్రాక్టీస్ ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళకి కొన్ని అసెస్మెంట్స్ కానీ అలాగే స్కిల్ టెస్ట్ కానీ మేము పెట్టడం జరుగుతుంది. సో దాంట్లో ఎవరైతే మెరుగ్గా రాణిస్తారో వాళ్ళు మాత్రమే ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ ఆర్గనైజేషనే సపోర్ట్ చేస్తూ వీళ్ళకి వచ్చింది ఇంతవరకు. సో ఇంతవరకు ఇండియాలో ఎక్కడ ఈ ఫెసిలిటీస్ లేవు, మన ఆర్గనైజేషన్ మాత్రమే ప్రొవైడ్ చేస్తుంది. హెల్త్ పరంగా కానీ, ఫుడ్ అండ్ అకామిడేషన్ కానీ, మంచి కోచెస్ తీసుకొచ్చి ట్రైనింగ్ ఇవ్వడం కానీ మన ఆర్గనైజేషన్ నుంచి ఉండడం వల్ల ఇప్పటి వరకు మన దేశానికి 72 మెడల్స్ రావడం జరిగింది. ఇప్పుడు ఆర్గనైజేషను ఇలాంటి పిల్లల కోసం ఏమైనా కాస్ట్ తీసుకుంటారా, లేకపోతే టోటల్ ఫ్రీగా చేస్తారా? ₹1 కూడా తీసుకొస్తారు ఆర్గనైజేషన్. మిగతా అయితే కొన్ని ఆర్గనైజేషన్లు అయితే కొద్దిగా డబ్బు పరంగా ఆశిస్తారేమో, కానీ మన ఆర్గనైజేషన్ ఎటువంటి ఆలోచన కూడా ఆ థాటే లేదు మన ఆర్గనైజేషన్కి. ఇంతవరకు మనం ఆర్గనైజేషన్ నుంచి వీళ్ళు లబ్ధి పొందినారే కానీ వీళ్ళ నుంచి మన ఆర్గనైజేషన్ ఇంతవరకు ఏది ఆశించలేదు. సార్ వీళ్ళకి ఎడ్యుకేషన్ లేదు కాబట్టి, కానీ ఇప్పుడు ఎగ్జాంపుల్ చూస్తే అటెండర్లు ఉంటారు, 7th class అడుగుతారు, అట్లా చిన్న జాబ్స్ ఏమైనా ఇచ్చినా కానీ వాళ్ళ లైఫ్ సెటిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి సార్. అది ప్రభుత్వం చేతుల్లోనే ఉన్నది. అది ప్రభుత్వం అనుకుంటే ఏదైనా జీవో ఇష్యూ చేయొచ్చు. స్పెషల్
స్పెషల్ ఒలింపిక్స్ ద్వారా ఎన్నో మెడల్స్ సాధించినప్పటికీ వారికి సరైన గుర్తింపు లేదు. అదేవిధంగా వారు భారతదేశం నుంచి అంతర్జాతీయ స్థాయిలో మెడల్ సాధించినప్పటికీ వారికి ఏదో విధంగా సహాయం చేసి వాళ్ళని ఆదుకోవాలని ఇక్కడున్న కోచెస్ కావచ్చు, పిల్లలు కావచ్చు కోరుతున్నారు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ అనంతపురం.